ఒక మార్పు తేండి, ఒక జోష్ తేవాలి, మిమ్మల్ని చూసి మిగతా నాయకులు నేర్చుకోవాలి. ఆ విధంగా ఎందుకంటే మీకు మీ తరం చాలదా, నెక్స్ట్ మీ కూతుర్లకి చాలదా, నెక్స్ట్ వాళ్ళ తరానికి కూడా 100 కోట్లు సరిపోతాయి. ఈ 100 కోట్లు మీరు ఎత్తిపెట్టుకోండి, మిగతాదంతా ప్రజలు పంచండి, మీరు నెక్స్ట్ మొత్తం మీరే గెలవచ్చు. అలా కాకుండా మీ టీవీలలో నేను రాను అంటాం, నేను వస్తానంటాం, మీరు వస్తేమి రాకపోతే ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 3 కూటమి ప్రభుత్వం మిమ్మల్ని ఎప్పుడో మర్చిపోయింది, మిమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ ఈ మీడియా కూడా మిమ్మల్ని పక్కన పెట్టిందంటే మీరు అసలు గుర్తుండరు. ఇంకోటి చెప్తున్నాను, రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా మీరు అనుకుంటారేమో అక్కడ కూడా మీరు కనీసం 1-2 కూడా రావు ఇలాగానే ఉంటే. అలా కాకుండా ప్రజలకి దగ్గర అవ్వడానికి ప్రయత్నించండి. ఉట్టి మీడియా ప్రెస్ మీట్లు పెట్టడం, వ్యంగ్యంగా నవ్వటం ఇలా కాదు. మీ మీద నాకు చాలా గౌరవం ఉంది. మీరు నేను కూడా అనుకున్నాను, అప్పుడు మీ పార్టీ కాకపోయినప్పటికీ నేను అనుకున్నాను, ఒక యంగ్ సీఎం వస్తున్నాడు, ఏమో మారిపోద్దేమో, తప్పులు చేస్తుంటాలే సహజం, జైలుకి వెళ్ళాడు, తర్వాత ఈయన మార్పేదో భారీ ఎత్తున తెచ్చడం. మార్పేంది ఎలా? రౌడీజం పెరిగిపోయింది, ఎక్కడ చూడు రౌడీజం పెరిగిపోయింది, కొట్లాట్లు పెరిగిపోయాయి, కనీసం పోలీస్ స్టేషన్లో కేసులు కూడా బుక్ అవ్వలేదు.